ఎన్టీఆర్ ఎంతో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలో కడుగుపెట్టిన వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో కడుగుపెట్టారు. బాల నటుడిగానే ఇండస్ట్రీలో కడుగుపెట్టిన ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరీర్ పట్ల బిజీ అయ్యారు. RRR సినిమా ముందు వరకు ఈయన నటించిన సినిమాలు కేవలం టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇక ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇమేజ్ సొంతం చేసుకున్న తారక్ తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు. త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా ద్వారా రాబోతున్నారు. ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ చిత్రం వార్ 2లో కూడా హృతిక్ రోషన్ తో పోటీపడి మరీ నటిస్తున్నారు. ఇవే కాకుండా మరికొన్ని సినిమాలకు కూడా ఎన్టీఆర్ కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 100 నుంచి 120 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇలా హీరోగా ఎన్టీఆర్ ఇప్పటి వరకు తన సొంతంగా 100 కోట్లు సంపాదించారని తెలుస్తోంది. తన తండ్రి హరికృష్ణ నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ సినిమాలలో వ్యాపార రంగంలో పెట్టుబడులు పెడుతూ భారీ స్థాయిలోనే సంపాదించారు. ఇప్పటికీ ఈయన ఖరీదైన లగ్జరీ వాచ్, కార్లతో పాటు ఖరీదైన బంగ్లాలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. వీటన్నింటి విలువ సుమారు 100 కోట్లకు పైగా ఉంటుంది. వీటితో పాటు హైదరాబాద్లో మాత్రమే కాకుండా ముంబై, బెంగళూరులో కూడా ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి. అలాగే అమెరికాలో ఈయన పలు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టారని సమాచారం. ఇలా హీరోలలో ఎన్టీఆర్ కూడా ఒకరు. ఈ విధంగా భారీ స్థాయిలో వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టిన ఎన్టీఆర్ రెట్టింపు సంపాదన అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈయన సుమారు 600 కోట్లకి పైగా ఆస్తులు సంపాదించారని ఓ ప్రముఖ సంస్థ సర్వేలో వెల్లడించింది.